దేశవ్యాప్తంగా రంజాన్ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు ముస్లిం సోదరులు. తెలుగు రాష్ట్రాల్లో రంజాన్ పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. నెల రోజుల పాటు ఉపవాస దీక్షల తర్వాత ముస్లిం ప్రజలు జరుపుకునే పవిత్రమైన పండుగ రంజాన్. ఈద్ సందర్భంగా మసీదులు, గ్రౌండ్లలో నమాజ్ కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సమస్త మానవాళికి మంచి జరగాలి అంటూ ముస్లిం సోదరులు అల్లాను వేడుకుంటున్నారు. సామూహిక నమాజ్లతో మసీదుల దగ్గర ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. రంజాన్ పండుగ నేపథ్యంలో ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ చెప్పారు ఏపీ సీఎం జగన్. అల్లా దీవెనలతో రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలని కోరుకుంటున్నట్లు సీఎం జగన్ తెలిపారు. అలాగే ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. రైట్, ఇక ఇదే అంశంపై హైదరాబాద్ మసబ్ ట్యాంక్ నుంచి మరింత సమాచారం విశాల్ మనకు లైవ్ లో అందిస్తారు. విశాల్, ఓవర్ టు యూ. నెల రోజుల పాటు ఉపవాస దీక్షల తర్వాత ముస్లిం సోదరులు పవిత్రమైన ఈద్ వేడుకను ఈ రోజు జరుపుకున్నారు. ముఖ్యంగా మనము ఒకసారి విజువల్లో చూసుకోవచ్చు. ఒక్కసారిగా వేలాది మంది ముస్లిం ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఈ రోజు అల్లా ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా భావించి అల్లాను సమస్త మానవాళి అంతా కూడా సుఖ శాంతులతోటి ఆయురాగ్యాలతోటి ఉండాలని కూడా వాళ్ళు వేడుకున్నారు. ముఖ్యంగా ప్రతి 12 నెలలలో 9వ నెలనే రంజాన్ గా కీర్తిస్తుంటారు. ముఖ్యంగా ముస్లిం సోదరులు ఆరాధ్యంగా భావించే ఖురాన్ రంజాన్ మాసంలోనే అవతరించడంతో ఈ రంజాన్ కి ఎంతో ప్రత్యేకత చాటుకుంది. సాధారణంగా మాసబ్ ట్యాంక్ అంటేనే రోజు వాహనాలతో రద్దీగా ఉంటుంది. కానీ ఈరోజు ఈ వేడుక సందర్భంగా పవిత్రమైన ఈ రంజాన్ నెల రోజుల పాటు ఉపవాస దీక్షల తర్వాత ఈద్ వేడుకను ఇక్కడే నిత్యం రద్దీగా ఉండే ఈ వాహనాల దగ్గరనే ఇక్కడే కూర్చొని ప్రార్థనలు చేసుకుంటూ వచ్చారు. కొంతమంది ఉన్నారు. भैया रमजान पहला आपको ईद मुबारक। नहीं, आप रमजान के दिन आज क्या करते हैं आप? स्पेशल हलीम शुगर खुरमा पायसम जबरदस्त बिरयानी, चिकन बिरयानी, मटन बिरयानी। आज आपने 1 महीने उपवास रहते ना, वो कैसे रहता उपवास आपका? हर दिन कैसे रहता आपका और निष्ठा से? हर दिन नॉर्मल रहता, रमजान भी स्पेशल रहता। सिर्फ मस्त पूरा पब्लिक है ना, सब बिरयानी खा के मस्त आता। फिर नॉर्मल टाइम पे नॉर्मल ही रहता, सिर्फ रमजान में इतना अच्छा रहता है। भगवान आज अल्लाह को आप क्या पूछते आप? आज दुआ करते कि सब लोग अच्छा रहना, डेली ऐसा ही रहना, मिलजुल कर रहना, हिंदू मुस्लिम सब मिलकर रहना, सिर्फ यही दुआ करते। बोलो भैया, रमजान के दिन आज ईद है, आप बहुत रिस्पेक्ट से आप प्रेयर करते, आप कैसे देखते हैं रमजान के? रमजान तो अच्छा चलता है। यहाँ पे हैदराबाद में मशहूर होता है रमजान। हैदराबाद में जबरदस्त चलता, कहीं भी नहीं चलता। हर दिन इधर व्हीकल्स घूमते रहते, आप इस दिन इतना रेस्पेक्ट से कर रहा ना, वो कैसे आता आपको मन से? रमजान में तो जबरदस्त है। రైట్, హిందూ ముస్లిం ఎప్పుడు కలిసి ఉండాలని, అదేవిధంగా సమస్త ప్రజలందరూ కూడా మానవాళ్ళందరూ కూడా బాగుండాలని కూడా తాము అల్లాని కీర్తించామని కూడా ముస్లిం సోదరులు అంటున్నారు. ప్రతిరోజు ఇక్కడ వెహికల్స్ అన్ని తిరుగుతుంటాయి, కానీ ఈ రోజు తాము ఎంతో పవిత్రంగా ఈ రోజు అల్లాని కీర్తిస్తామని, అంటే కింద కూర్చున్నాము, రోడ్డు మీద కూర్చున్నామని అలాంటి ఏ భేదాలు కూడా తమకు ఉండవని, ఈ ఇంత పవిత్రమైన రోజు తమను అల్లాని కీర్తించడమే తమ ప్రధాన లక్ష్యం అని కూడా ముస్లిం సోదరులు చెప్తున్నారు. హలీం, బిర్యానీ ఇలా ఒకరికొకరు ఇంటికి ఇచ్చుకుంటూ, ముఖ్యంగా షీర్ కుర్మా ఇలా ప్రతి ఒక్కరికి ఒకరికొకరు ఇచ్చుకుంటూ కూడా ఈ రంజాన్ వేడుకను తాము జరుపుకుంటామని చెప్పారు. ముఖ్యంగా మనం ముస్లిం చిన్న పిల్లలు కూడా సైతం వాళ్ళ పవిత్రమైన దుస్తులు వేసుకొని ఇక్కడ రోడ్డు మీదకి వచ్చి మరి చిన్నపిల్లలు సైతం పవిత్రంగా ఈరోజు ఈద్ జరుపుకుంటున్నారు. ముఖ్యంగా అల్లాని ప్రేర్ చేస్తున్నారు. అంటే చిన్నప్పటి నుంచే వాళ్ళు అల్లాని కీర్తించడం వాళ్ళు నేర్చుకోవాలని, ఒక అలవాటుగా చేయాలని పెద్దలు వాళ్ళని తీసుకొని వస్తున్నారు. ముఖ్యంగా పండుగలలో ముస్లిం ప్రజలు ఎంతో పవిత్రంగా జరుపుకునే పండుగ రంజాన్. అందులోనూ పవిత్రమైన గ్రంథమైన ఖురాన్ ఈ రంజాన్ మాసంలోనే అవతరించడంతో ఈ రంజాన్ నెలను ఎంతో పవిత్రంగా ముస్లిం ప్రజలు కీర్తిస్తారు.
ఇక ప్రస్తుతానికైతే మాసబ్ ట్యాంక్ పరిసర ప్రాంతాల దగ్గర ఒక ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ముస్లిం సోదరులందరూ కూడా మొదటి నమాజ్ను వాళ్ళు ముగించుకొని తమ తమ ఇళ్లకు బయలుదేరారు. ప్రియా, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ విశాల్.